నరసింహ శతకం. అతిశయంబుగ కల్లలాడనేత్తితిగాని పాటిగా సత్యముల్ పలుక ఎరుగా సత్కార్య విఘ్నముల్ సలుపనేత్తితిగాని ఇష్టమొందగ నిర్వహింపనేర నొకరి సొమ్ముకు దోసిలొగ్గ నేర్చితిగాని చెలువుగా ధర్మంబు చేయనేర ధనమునీయంగ వద్దనగ నేర్చితిగాని శీఘ్రమిచ్చెడునట్లు చెప్పనేరా. పంకజాక్షనేనెంత పాతకుడను తప్పులన్నీయు క్షమయింప తండ్రి నీవే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. శోభామయమగు ధర్మపురమున వసించువు నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపమును పారత్రోలేవాడవు, దుష్టులను శిక్షించువాడు. తండ్రి, బరి తెగించి అబద్ధాలు పలకడం అలవడింది గాని నిజము పలికి ఎరుగను. మంచి పనుల్ని పాడు చేయుటలో దిట్టనే గాని ప్రీతి చేయుట ఎరుగను. ఇతరుల ధనానికి చేయి పట్టడం నేర్చాను గాని దాన ధర్మాల జోలికి పోయిన వాణ్ణి కాను. దానము చేసేవారికి వద్దని అడ్డు తగలడమే గాని తొందరగా ఎమ్మని ప్రోత్సహించిన వాణ్ణి గాను. మనముల వంటి కన్నులు కలవాడా, నేను మహాపాపిని. బిడ్డ తప్పుల్ని తండ్రి క్షమించున్నట్లు నన్ను కరుణించి కాపాడవలసిన వాడవు నీవే. కల్లలాడి కైవల్యాన్ని పొందలేము, ధర్మానికి దైవానికి దాసోహమనాలే గాని ధనానికి కాదు. పతితుణ్ణి కాపాడువాడు పతిత పావనుడే పరంధాముడే అని ఈ పద్య భావము. ధన్యవాదములు.